ఓహ్, అర్థమైంది. మరి ముందు మీ అమ్మకే ఫోన్ చేసి ఉండాల్సింది. ఇప్పుడు మాట్లాడుతుంది కూడా మా అమ్మతోనే మేడం. అందుకే ఆనందం కన్నీళ్ల రూపంలో పొంగుకొస్తోంది. ఈ మేడంలో అమ్మని చూశానంటున్నా. మరి అమ్మనింకా మేడం అని పిలుస్తున్నావేంటి? ఏనాడైతే నా కూతురి జీవితాన్ని నిలబెట్టావో అప్పుడే నాకిద్దరు కూతుర్లు అనుకున్నాను. నువ్వు అడగకుండానే నీ ఇల్లు నీకిప్పించుండేదాన్ని. కానీ అలా చేస్తే నువ్వు గెలిచినట్టవ్వదు, నేను నిన్ను గెలిపించినట్టవుతుంది. నాకు కావలసింది, నేను చూడాలనుకున్నది నీ గెలుపు. అది చూశాను, హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు చెప్పమ్మా, ఈ అమ్మ నుండి నీకేం కావాలి? అభిమానం, అది చాలమ్మా. మీరు నా పక్కనున్నారనే ధైర్యం ఇచ్చారు. అంతకన్నా ఇంకేం కావాలమ్మా? ఏ తల్లి చేయలేనంత సహాయం చేశారు. ఇంతకన్నా ఇంకేం కోరుకోనమ్మా. ఈ మంచితనమే నన్ను నీకు దగ్గర చేసింది. సరే సరే, ఎవరైనా చూస్తారేమో, జాగ్రత్త. బాయ్ అమ్మా. బాయ్. అవును సార్, ఆల్ సెంటర్స్ హౌస్ఫుల్ అంట. ఇంకో వారం వరకు టికెట్స్ దొరకంట సార్. అరే ప్రసాద్, అరే ప్రసాద్, సార్ 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 ఏమైంది సార్? ఓసారి కొట్రా. ఎందుకు సార్? కొట్రా చెప్తాను. ఏంట్రా ఒకసారి కొట్టమంటే 2 సార్లు కొట్టావే? అంటే బయటికి వెళ్ళే పనుంది సార్, మళ్ళీ కుదురుద్దో లేదో అని అడ్వాన్స్ గా ఇచ్చేసా. అవునా, నువ్వెంత మంచోడురా. ప్రస్తుతానికి ఒకటి చాలు నాన్న. రెండోది నీ దగ్గర ఉంచుకో, అవసరమైనప్పుడు అడుగుతానే. ఎనీహౌ, మొత్తానికి చాలా సంవత్సరాల తర్వాత ఈ చెవులతో హిట్ అనే మాట విన్నాను. చాలా సంతోషంగా ఉంది మధు. ఇదంతా మీ క్రియేటివిటీ సార్. మీరు కనుక ఆ ఎడిటింగ్ మార్చకపోయి ఉంటే ఖచ్చితంగా ఫ్లాప్ అయి ఉండేది. నువ్వే గనక ప్రెస్ మీట్ లో తిట్టిన విషయం నాకు చెప్పుండకపోతే నా కోపం వచ్చేది కాదు, రీ ఎడిట్ చేసి ఉండేవాడిని కాదు. ఈ సక్సెస్ లో నీకు సగ భాగం ఉంది. సో దీన్ని బట్టి నీకేమర్థమైంది? సినిమా హిట్ అవ్వాలంటే మిమ్మల్ని బండ బూతులు తిట్టాలని అర్థమైంది. నువ్వు నోర్మై. మధుమతి ఏమైనా అనుకుంటే సాధించే వరకు నిద్రపోదు. రియల్లీ యువర్ గ్రేట్ మధు. నాకు లేని ఫ్లైట్ చూపించి సీన్స్ మార్చి సినిమా హిట్ ఇచ్చావు. సారీ సార్, సినిమా హిట్ అవ్వడానికి అలా చీట్ చేయాల్సి వచ్చింది. నో 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 ప్రాబ్లం. నువ్వు అలా చేయబట్టే కదా ఆడియన్స్ కి నచ్చింది, మనకి హిట్ వచ్చింది. ఎనీహౌ, కంగ్రాట్స్ మధు. థ్యాంక్ యూ సార్. వస్తాను సార్. ఓకే బాయ్ మధు. హలో, అల్లంకొండ రాజేష్ గారా? సార్ నమస్కారం సార్. సార్ చెప్పండి సార్. సార్ ఓకే సార్, ఓకే సార్, నేను కనుక్కొని చెప్తాను సార్. రైట్ సార్. ఇప్పుడు ఫోన్ చేసింది అల్లంకొండ రాజేష్ గారా? అరే మీకెలా తెలిసింది సార్? నువ్వేమన్నా సీక్రెట్ గా మాట్లాడావా? బ్రేకింగ్ న్యూస్ లా చెప్పావు. ఏమన్నారు? నా డేట్స్ గురించి అడిగారా? కాదు, మధుమతి నంబర్ అడిగారు. ఎందుకు? సినిమా తీసింది మీరైనా, సీన్స్ మార్చింది అమ్మాయి కదా. అయితే హిట్ మీకు వచ్చింది, పేరు మాత్రం ఆవిడకి వచ్చింది. అయ్యో అయ్యో అయ్యో, పెద్ద పెద్ద హీరోలు చేసిన సినిమాలే ఫ్లాప్ అవుతుంటే ఈ పొట్టల్లుడు చేసిన సినిమా హిట్ అవ్వడం ఏంటి చేతు? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. ఎడిటింగ్ రూమ్ లోకి వెళ్ళి నేను మొత్తం అంతా మార్చాను, అయినా సినిమా సూపర్ హిట్ అయింది. అమ్మా గ్యారంటీగా ఎక్కడో ఏదో తేడా జరిగిందమ్మా.
అవునండి, జరిగింది. ఈ మధు మీ దొంగ బుద్ధులు కనిపెట్టేసిందండి. ఆ డైరెక్టర్ మైండ్ డైవర్ట్ చేసి సినిమా బాగా వచ్చేలా చేసిందండి. అంతేకాదండి, మీరు ఎడిటర్కి డబ్బాస పెట్టి సినిమాని చండాలంగా ఎడిట్ చేయించారు కదండి, అది కూడా తీసుకొని మళ్ళీ రీ ఎడిటింగ్ చేయించింది కూడా నేనేనండి. ఎస్ అండి, మీరు తుస్ అని ఓడిపోవడానికి మేజర్ రోల్ నాదేనండి. ఇప్పటికేనా నా డాక్యుమెంట్స్ నాకు ఇస్తారా అండి? అంటే గడువు పూర్తవడానికి ఇంకా ఒక్కరోజు టైం ఉంది మేడం. అప్పటి వరకు వీళ్ళు ఓడిపోయినట్టు డిక్లేర్ చేయలేం మేడం. విన్నావుగా, ఈ పోటీలో గెలవడానికి మాకింకా ఒక్కరోజు టైం ఉంది. మరి ఇన్ని రోజులు ఏమీ ఈకలేకపోయారుగా? హలో, ఈకలేకపోయారు కాదమ్మా, పీకలేకపోయారు అనాలి. తెలుసండి, నేనంటే బాగోదని మీతో అనిపించాను. చాలా నరుమైంది. ఎన్ని రోజులు కష్టపడ్డామన్నది కాదు, గెలిచామా లేదా అన్నది ముఖ్యం. ఈ ఒక్క రోజులో నేను తప్పకుండా గెలుస్తాను. నమస్తే మేడం. నమస్కారం. మీరు డిస్ట్రిబ్యూటర్స్ మేడం. సార్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయండి? చాలా దారుణంగా ఉన్నాయి సార్. అంటే లాసా? లేదు సార్, ఊహించినంత లాభం వచ్చింది. ఎంతొచ్చింది? 4 కోట్లు వచ్చినాయి మేడం. నాలుగు కోట్ల వన్ వీక్ అడ్వాన్స్ మేడం. నెక్స్ట్ వీక్ ఇంకా 10 రావచ్చు. వద్దండి, మాకు ఈ డబ్బొద్దు, తీసుకెళ్ళిపోండి. అదేంటి సార్, డబ్బు ఇస్తానంటే వద్దంటున్నారు? మీరు అబద్ధం చెప్తున్నారు. ఇది మా డబ్బు కాదు. ప్లీజ్ మీకు దండం పెడతాను, తీసుకెళ్ళిపోండి, వెళ్ళండి. మాకేమన్నా దురదా సార్? మీ డబ్బు మీకు ఇద్దామని వస్తే వద్దంటారేంటి? సర్లేండి, మీకు వద్దకపోతే మేమే తీసుకుంటాం. ఆగండి. ఏంటి, వద్దు అంటే తీసుకొని వెళ్ళిపోతారా? అదేమన్నా మీ తాతగారి సొమ్మా? మర్యాదగా ఇచ్చేసి వెళ్ళండి, లేదంటే వరుసగా పడుకోబెట్టి మా అత్తతో తొక్కిస్తాను. అమ్మో, వదిలే తల్లి, మీ డబ్బు మీరే తీసుకోండి. నువ్వేంటే? వద్దు, నాకు వద్దయ్యా, నేను వద్దని చెప్పాను కదా, నువ్వు తీసుకెళ్ళు. జెన్నీ గారు, ఏమిటి సినిమా చూసినట్టు చూస్తున్నారు? అగ్రిమెంట్ రూల్ ప్రకారం ఆ సినిమా మీద వచ్చిన లాభం ఇదిదే కదా? అవునవును. మరి చూస్తారేమిటి? తీసుకోమని చెప్పండి. అనసూయ మేడం, ఆ డబ్బొద్దంటే మీరు ఓడిపోయినట్టు ఒప్పుకున్నట్టేగా? సర్లేండి, ఉండండి, తీసుకోనా. వస్తామమ్మా. మంచిది. ఏమండో అనసూయ గారు, పాపం సరిగ్గా మీకు ఒక్కరోజు టైం ఉందండి. ఖర్చు పెట్టడానికి 4 కోట్లున్నాయండి. రేపటికల్లా ఖర్చు పెడతారా అండి? ఫోన్లేండి,
ఖర్చు అవ్వకపోతే ఏముంది, మహా అయితే నా ఇల్లు నాకు వచ్చేస్తుంది. ఏయ్, హ, కలలు కనకు. నేను తలుచుకుంటే 24 గంటల్లో కాదు, 4 కోట్లు 4 గంటల్లో ఖర్చు పెట్టేస్తాం. కలలు నావి కావండి, మీవి. అందుకే 4 కోట్లంటే 4 లక్షల్లో ఫీల్ అవుతున్నారు. వాటిని పూడ్చిపెట్టడం తప్ప ఖర్చు పెట్టడం అసంభవం అండి. సంభవం అని నేను నిరూపిస్తాను. ఆహా, కన్ఫర్మ్ అమ్మా. మన ఖర్చు చూసి దాని మతి పోయేలాగా మనం పెట్టే ఖర్చుకి దానికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించేలాగా చేద్దాం. అనసూయాదేవి అంటే ఏంటో మళ్ళీ చూపిద్దాం. ఆ, ఛ! హ, ఆల్రెడీ నేను గెలిచేశానండి. సరే, మీ ముచ్చటెందుకు కాదనాలి? ట్రై చేసుకోండి. ఆల్ ది బెస్ట్ అండి. మధు మేడం, తులసి గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. మీతో ఏదో మాట్లాడాలంట. ఎక్కడున్నారు? పెరట్లో ఉన్నారు. సరే సరే. ఏంటక్క మాట్లాడాలన్నావంట? నేనా? నేనేం అనలేదే. మరి జెనిఫర్ నువ్వు రమ్మన్నావని చెప్పింది. ఓ అదా, నేను కాదమ్మా, నిన్ను లత రమ్మని చెప్పింది. లత ఎందుకు? అదేంటో నాకు తెలియదు, కానీ నిన్ను లత కలవమంది. ఓ సరే అక్క, కలుస్తాను. హలో. కలవమన్నారట. చైతు నీతో ఏదో మాట్లాడాలట. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అని చెప్పాడు. వెళ్ళి కలు. ఏమిటి పని పాట లేకుండా ఆటలాడుతున్నారా? జెనిఫర్ తులసక్క అంటుంది, తులసక్క లత అంటుంది, నువ్వు చూస్తే చైతన్య అంటున్నావు. అంతగా మాట్లాడాలనుకుంటే ఆ చైతన్య గారిని వచ్చి మాట్లాడమను. నాకేం అవసరం లేదు. అది నీకు బాగా ఉపయోగపడే విషయం అట. వెళ్తే నీకే మంచిది, ఆ తర్వాత నీ ఇష్టం. సరే చూస్తాను ఏమాత్రం ఉపయోగపడుతుందో. ఎక్కడున్నారు? అదిగో అక్కడున్నాడు. హ్మ్. వెళ్ళు. భయపడ్డావు కదా? భయపడింది 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 భయపడింది. చాలా ఆపండి. ఎందుకు రమ్మన్నారు? నన్ను అడుగుతావు ఎందుకు? వెళ్ళి మా అమ్మను అడుగు. మీ అందరికి ఏమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు నన్ను ఇలా తిప్పుతున్నారు? నాతో మాట్లాడాల్సింది మీ అమ్మ అయితే ఆవిడే డైరెక్ట్ గా రావచ్చు కదా. ఇలా రాయబారాలు దేనికి? ఏమోనండి, నాకేం తెలుసండి. వెళ్ళి మా అమ్మని అడగండి. ఎక్కడున్నారు? అక్కడ. అబ్బో. హాయ్ మధుమతి, హౌ ఆర్ యూ? ఏందమ్మా, ఏం చేస్తా ఉండావు? నీకోసమని ఎంతసేపు అలా ఎదురు చూస్తూ ఉన్నానో తెలుసా? ఎందుకండి ఇలా నెల్లూరు యాసలో మాట్లాడడానికా అండి? కాదమ్మే, రేపు నువ్వు నా ఇంటి నుంచి బయటకు పోతా ఉండవు కదా. ఆ శుభ సందర్భంలో ఆనందంగా డాన్స్ చేద్దామనుంది. కానీ బరువు చూస్తే కొండ మాదిరిగా ఉండాది. అందుకే అర్జెంటుగా స్లిమ్ అయిపోదామని ఒక పౌడర్ కొంటినే. అది నువ్వు చూసి కొనమని చెప్తే కొంట. వద్దత్తా అంటివా ఆగిపోతా. ఒరే పిల్లకాయ్, యమా వచ్చావా? ఈ పిల్లకాయకి ఆ పౌడర్ చూపించా. అట్నా అమ్మా? ఇదిగో అమ్మే, బాగా చూసి చెప్పు. ఏం పెట్టిన కొని పడత్తా చూడు. ఉస్కో వారి డిస్కో పౌడర్. జబ్బు తగ్గకపోతే ₹1,00,000 గిఫ్ట్.
ఏందమ్మే సాకేనవా? మేము నిన్నే చెప్పుండ్లా ఖచ్చితంగా ఖర్చు పెడతామనే, దానికోసమే ఇట్లా అరేంజ్ చేస్తే బాగుండదా? నువ్వు ఊరుకో నాయనా. పిల్లకాయకి నోట మాట రాక బొచ్చు పీకిన కోడి మాదిరి బిగుసుకుపోయిండది కదా. అమ్మే, ఈ యాడ్ చూసి పందుల్లో బలిసిన ఆడ మగ అందరూ పరిగెత్తుకుంటూ రావాలి. కరెక్ట్గా బరువు తగ్గాక కిలోకి 1,00,000 చొప్పున కొట్టుకుని పోవాలా. నాలుగు గంటలు, ఇదిగో 4 గంటల లోపల 4 కోట్లు పసక్కన అయిపోవాలా. అది 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 మా ప్లాన్. ఎట్టగుందమ్మే? దిమ్మ తిరిగి మైండ్, నీ మైండ్ బొమ్మిడాయల పులుసులాగా గుబ 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 ఉడుకుతా ఉండదా? అమ్మా ఏంది నాయనా? ఈ అమ్మని చూస్తా ఉంటే నాకు నవ్వు ఆగట్లేదమ్మా. ఎందుకురా? అమ్మా పందెంలో ఓడిపోయి బ్యాగ్ తీసుకుని బజ్జీలమ్మే బుజ్జమ్మలాగా పోతా ఉంటే భలే బాగుంటదమ్మా. అది తలుచుకుంటా ఉంటే నాకు నవ్వు. అదే నవ్వుకోండి నవ్వుకోండి. బాసకం కట్టగానే బ్యాండ్ వాయించగానే పెళ్లి కాదండి. అలాగే మీరు బ్యానర్ కట్టగానే గెలిచినట్టు కాదండి. ఏమో మీకంత ధైర్యమా? మీ ఓటమే నాకు ధైర్యం అండి. సరిగ్గా ఇంకో గంటలో అది ఈ ఇంటి గడప దాటాలి. అది నేను చూడాలి. ఈ పౌడర్ వాడితే నిజంగా తగ్గుతావు అంటే నాకెందుకు తగ్గుతావు అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? అయితే నిజంగా బరువు తగ్గకపోతే 1000 రూపాయలకి 1,00,000 రూపాయలు ఎందుకు తిరిగిస్తానంటది? కానీ ఆ అనసూయ అసలే పెద్ద పీసినారి. ఏలికేస్తే కాలికి, కాలికేస్తే ఏలికేసి పైసా ఇవ్వకపోతే ఏం చేస్తాంరా? నిజమే. కాకపోతే అనసూయ ఇదివరకట్లా లేదట్రా. డబ్బులు బాగా ఖర్చు పెడుతుందట. అడిగిన దానికంటే ఎక్కువ డబ్బులే ఇస్తుందంట. నువ్వు చెప్తుంది నిజమేనే. ఆ అనసూయ డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతుందట. అవునరా, మొన్న కబడ్డీ పోటీ పెట్టి మన సుజాతకి 45 లక్షలు ఇచ్చిందంట. అమ్మో, 45 లక్షలే? అంతేకాదు మొన్న పుట్టినరోజుకు కూడా బ్రహ్మాండమైన భోజనాలు ఏర్పాటు చేసిందంట. కాకపోతే ఒకప్పట్లా కారం చూపిస్తుందేమోనని నేనే వెళ్ళలేదే. అయితే ఈ డిస్కో పౌడర్ నమ్మచ్చంటావు? నమ్మకపోయినా నష్టమే ఉందే. 1000 రూపాయల కిలో బరువు తగ్గుతాం, లేకపోతే 1,00,000 రూపాయలు వసూలు చేస్తాం. కరెక్ట్. నేను ఇప్పుడు 3 కిలోలు తగ్గాలంటే 3,000 కట్టాలి. గంటలో తగ్గకపోతే 3 లక్షలు వస్తాయి. ఇదేదో బానే ఉందే. అందుకేరా వెళ్దాం పదండి. నేను రెడీ. పదండి వెళ్దాం, పదండి. ఏంది పులమా? పందుల గుంపులు చూసినావు కదా? వీళ్ళందరినీ జుట్టు పట్టి నేలకేసి ఉతికినా 100 గ్రాములు కూడా బరువు తగ్గేదే లేదు. అంటే మనిషికి 10 లక్షలు నష్టపరిహారం చొప్పున ఇవ్వడం, 4 కోట్లు అయిపోవడం ఖాయమమ్మే. వెళ్ళి బ్యాగ్ సర్దుకో, ట్రైన్ కి టైం అవుతుంది.
అత్తయ్య అత్తయ్య ఆ, జనాలందరూ వెయిటింగ్ అత్తయ్య, తొందరగా రండి. ఆ, రారా ఆ, ఆ. నాకివ్వమ్మా, నాకివ్వమ్మా. ఓయ్, సైలెన్స్ సైలెన్స్ ముందందరు క్యూలో నుంచోండి, అందరు క్యూలో నుంచోండి. వెళ్ళండి వెళ్ళండి. సార్ ఒకసారి మీ వెయిట్ చూడండి. అలాగే. వదినా చూడు. అలాగే. వదినా ఎంత? 80.